వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 సెప్టెంబర్ పాస్ట్. ఇంట్లో పాస్ట్ హెడ్లైన్స్ చూద్దాం మనం. దాంట్లో పాస్ట్ 166 రామన్ మెగాసిస్ అవార్డ్స్ 2024. అసలు రామన్ మెగాసిస్ అవార్డ్స్ అంటే ఏంటి, రామన్ మెగాసిస్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు, లేటెస్ట్గా ఎంతమందికి ఇవ్వడం జరిగింది, దాంట్లో ఏమైనా ఆర్గనైజేషన్ ఉందా, రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు, రామన్ మెగాసిస్ అవార్డుని ఏ దేశంలో ఇస్తారనేది దీంట్లో మనం చెప్పుకుంటాం. సెకండ్ వన్ ఆపరేషన్ బేతియా. ఆపరేషన్ బేతియా అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, బట్ ఏ రాష్ట్రంలో వేయడం జరిగింది అనేది మాట్లాడుతాం ఆపరేషన్స్ గురించి. నెక్స్ట్ కొత్తగా 4 కంపెనీలకు నవరత్న హోదా. నిన్నటి వీడియోలో మనం 3 చెప్పుకున్నాం, అండ్ లేటెస్ట్గా మరలా మనకి 4 యాడ్ అయ్యాం గుర్తుపెట్టుకోవాలి. దాంతో మొత్తం ఎన్ని అయ్యాయని క్లారిటీ ఇస్తాం మీకు బట్ వీడియోలో. నెక్స్ట్ హెచ్ఏఎల్ సిఎండిగా డికే సునీల్. హెచ్ఏఎల్ అంటే ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుతాం. నెక్స్ట్ యూపీఐ అంతర్జాతీయ రికార్డు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యొక్క ఇంటర్నేషనల్ రికార్డు ఏమవుతుందో ఉంది. నెక్స్ట్ పారా ఒలింపిక్స్లో మరో పథకం. లేటెస్ట్గా మనకి పారా ఒలింపిక్స్ ఆగస్ట్ 28న ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ మొన్నటి రోజున భారతదేశం ఒకే ఒక్క రోజులోనే 4 పథకాలు సాధించింది. మరి నిన్నటి రోజున ఒక పథకం సాధించి మొత్తం 5 పథకాలు భారతదేశం సాధించింది. వాళ్ళు ఎవరెవరు మాట్లాడదాం. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 66వ రామన్ మెగాసిస్ అవార్డ్స్. లేటెస్ట్గా రామన్ మెగాసిస్ అవార్డ్ని ఒక 4 మెంబర్స్కి ప్రకటించారు. 4 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు ఎవరెవరో మాట్లాడతాం. దీంట్లో 2 మెంబర్స్ ఉమెన్స్ ఉంటారు, ఒక ఆర్గనైజేషన్. ఫస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. రామన్ మెగాసిస్ అవార్డ్స్. రామన్ మెగాసిస్ అవార్డ్స్ని 1957లో ప్రారంభించారు. 1957లో ప్రారంభించిన రామన్ మెగాసిస్ అవార్డుని ప్రారంభంలో 5 రంగాలు ఇచ్చేవారు. 2002లో ఒక రంగం ప్రారంభించారు. ఆ రంగం పేరు ఎమర్జెన్సీ లీడర్షిప్. ఎమర్జెన్సీ లీడర్షిప్. ప్రారంభంలో 5 రంగాలు ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, సాహిత్యము ఇలాంటి మొత్తం 5 రంగాలు ఇచ్చేవారు. 2002లో ఎమర్జెన్సీ లీడర్షిప్లో ఇవ్వడం జరుగుతుంది, ప్రారంభించారు. అయితే 2008 నుంచి ఆయా రంగాలు ఇవ్వకుండా వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు. వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా ఏ రంగం అనేది కేటాయించలేదు. కానీ ఇంకా ప్రస్తుతం ఎమర్జెన్సీ లీడర్షిప్లో మాత్రం ఇస్తున్నారు. ప్రస్తుతము 6 రంగాలు ఒకే ఒక కేటగిరీలు ఇస్తున్నారు, అది మాత్రమే ఎమర్జెన్సీ లీడర్షిప్. రామన్ మెగాసిస్ అవార్డును ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆసియా నోబెల్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తామో ఏషియన్ నోబెల్. ఆసియా నోబెల్ అన్నా ఏషియన్ నోబెల్ అన్నా ఒకటే, ఏషియన్ నోబెల్. రామన్ మెగాసిస్ అవార్డుని ఏషియన్ నోబెల్గా పిలవడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఆసియా ఖండంలో ఉన్న దేశాలు వ్యక్తులకే ఇస్తారా లేదా ప్రపంచంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారంటే ఇక్కడ ఆసియా ఖండంలో వ్యక్తులకు ఇస్తారనేది భ్రమ. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఇవ్వచ్చు, కానీ ఒక కండిషన్ ఏంటంటే నెక్స్ట్ ఆ వ్యక్తి లేదా ఆ రచయిత ఆసియా ఖండం లేదా ఆసియా ఖండాలు చుట్టూ ఉన్న దేశాలపైన ఏదో ఒక చిన్న సాయం చేస్తూ ఉండాలి, పరిశోధన చేస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తులకు రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందువలన రామన్ మెగాసిస్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారంటే ఏషియన్ నోబెల్ అని పిలవడం జరుగుతుంది. ఈ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు? 1957. ఈ అవార్డుని ఎవరి జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరుగుతుందనంటే ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన 7వ అధ్యక్షుడైన రామన్ మెగాసిస్ పేరు మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఏ దేశం వారు ఇస్తారమ్మా? ఫిలిప్పైన్స్ దేశం వారు ఇస్తారు. మరి అవార్డు పొందిన తొలి వ్యక్తి లేదా తొలి భారతీయుడు? నెక్స్ట్ ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే 1958లో రావడం జరిగింది. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరీసా. ఎవరినైనా? మదర్ తెరీసా. మదర్ తెరీసాకి 1962లో రావడం జరిగింది. ఇటీవల కాలంలో చనిపోయిన ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా రామన్ మెగాసిస్ అవార్డు వచ్చింది. ఆయనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి రామన్ మెగాసిస్ అవార్డు 1971లో వచ్చింది. లేటెస్ట్గా రామన్ మెగాసిస్ అవార్డు మరి ఎంతమందికి ఇచ్చారు అంటే 4 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్. ఇవన్నీ మాట్లాడతాం. మరి దీంట్లో ఫస్ట్ మనకి గమనించాలమ్మా, చాలా ఇంపార్టెంట్. ఎన్గ్వెంటిన్ నోవాకో ఫువాంగ్. ఈ పేరు ఇలాగా ఉంటుంది, జాగ్రత్త పలకాలి, చాలా ఇంపార్టెంట్. ఎన్గ్వెంటి నోవాకో
ఫవాంగ్. మరి ఏ దేశం అంటే వియత్నాం చెందినవారమా? వియత్నాం చెందినవారు. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ కర్మా ఫూన్సో. ఎవరినైనా? సెకండ్ వన్ కర్మా ఫూన్సో. మరి కర్మా ఫూన్సో భూటాన్కి చెందిన వ్యక్తి, భూటాన్. అండ్ థర్డ్ వన్ మనం గమనిస్తే మియాజాకి. ఎవరినైనా? మియాజాకి హయావో. మియాజాకి హయావో. ఈయన జపాన్కు చెందినవారు. ఒక ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆర్గనైజేషన్ రూరల్ డాక్టర్స్ మూమెంట్, RDM అని పిలుస్తారు. రూరల్ డాక్టర్స్ మూమెంట్ థాయిలాండ్కి చెందిన ఒక ఆర్గనైజేషన్. మరి మరొక ఉమెను మనం గమనించాలి, ఫెరిజ్వా ఫరహాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఏ దేశానికి చెందినమా? ఇండోనేషియాకి చెందినవారు. ఫెరిజ్వా ఫరహాన్ గారు, ఇండోనేషియా. గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రామన్ మెగాసిస్ అవార్డు, లేటెస్ట్గా ఇచ్చిన రామన్ మెగాసిస్ అవార్డు 66వ రామన్ మెగాసిస్ అవార్డు. మరి రామన్ మెగాసిస్ అవార్డుని ఏ రోజున ప్రకటిస్తారంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31న. నెక్స్ట్ ఆ రోజు ఎవరు బర్త్డే అంటే, ఎవరు జన్మదినోత్సవం అంటే రామన్ మెగాసిస్, ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన రామన్ మెగాసిస్ బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31న ప్రకటిస్తారు. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఎలక్షన్ కమిషనర్ 2 మెంబర్స్ ఉన్నారు. టిఎన్ సేషన్. ఈ టిఎన్ సేషన్ గారికి 1996లో రావడం జరిగింది. సెకండ్ ఎలక్షన్ కమిషనర్ జేఎం లింగ్డో. ఈయనకి 2003లో ఈ అవార్డు రావడం జరిగింది. రామన్ మెగాసిస్ అవార్డును ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రకటించలేదు అంటే మొత్తం 3 సార్లు ప్రకటించలేదు నాన్న. 1970, 1990, 2020లో ఈ అవార్డుని కొన్ని కారణాల వల్ల ప్రకటించలేదు. లాస్ట్ టైం 2023లో ఇచ్చిన రామన్ మెగాసిస్ అవార్డు 65 రామన్ మెగాసిస్ ఎడిషన్. అప్పుడు 4 మెంబర్స్కి ఇచ్చారు. 4 మెంబర్స్ మిరియం కొరెనల్ పెర్రర్, యూజెనియో లెమోస్, కొరివి రక్సిందా, రవి కన్నన్. ఎవరినైనా? మిరియం కొరెనల్ పెర్రర్, యూజెనియో లెమోస్ అండ్ కొరివి రక్సిందా, రవి కన్నన్. 2023లో ఇచ్చిన రామన్ మెగాసిస్లో రవి కన్నన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన మన భారతీయుడు. 2023లో రామన్ మెగాసిస్ అవార్డు పొందిన భారతీయుడు ఎవరంటే రవి కన్నన్. ఇది మనకి లేటెస్ట్గా 66వ రామన్ మెగాసిస్ అవార్డు. రానున్న పోటీ పరీక్షలో గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఆపరేషన్ బేతియా అనేది వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్లో చాలా ప్రమాదకర వాతావరణం ఉంది. ఆ చుట్టూ కెమెరాలు, డ్రోన్స్ని ఏర్పాటు చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ అటవీ శాఖ వారు డ్రోన్స్, కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. ఏ పేరుతో అంటే ఆపరేషన్ బేతియా. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ వారు డ్రోన్స్, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు? మెయిన్ రీజన్ ఇటీవల కాలంలో ఆపరేషన్ బేతియా ముఖ్య ఉద్దేశము ఉత్తరప్రదేశ్లో తోడేలు దాడులు. అక్కడున్న ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దేనివలన అంటే తోడేలు వలన. రీసెంట్గా చాలామంది ప్రాణాలు కోల్పోవడం వల్ల చుట్టూ ఉన్న ప్రాంతాలు లేదా ఆ చుట్టూ ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని గమనించిన ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ వారు ఒక ఆపరేషన్ పెట్టాలి అని ఉత్తరప్రదేశ్ సీఎంతో ఒక నిర్ణయం తీసుకుని యోగి ఆదిత్యనాథ్ గారితో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ బేతియాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తోడేలు దాడి చేస్తున్నాయి. వాటిని ఏం చేస్తారంటే ప్రజలకు హాని చేయకుండా వాటిని దూరంగా పంపించడం కానీ, వాటిని చంపివేయడం కానీ, లేదా అటవీ శాఖ వారు తగు నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ. మరి ఇప్పటి మనం గమనిస్తే భారత్లో 4000 నుండి 6000 వరకు తోడేలు ఉన్నాయని ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ రీసెర్చ్లో చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్లో 4000 నుండి 6000 వరకు తోడేలు ఉన్నాయని ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ రీసెర్చ్ వారు తెలియజేస్తారు. ఆపరేషన్ బేతి అంటే ఏ రాష్ట్రం గుర్తు రావాలి? ఉత్తరప్రదేశ్ అని గుర్తు రావాలి. మరి ఉత్తరప్రదేశ్ అంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్.
ఉత్తరప్రదేశ్ గమనిస్తే ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్నంటడమ్మా 403. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80. ఉత్తరప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు 31 అని గమనించాలి. అయితే ఇటీవల కాలంలోనే చాలా ఆపరేషన్స్ వచ్చే వార్తల్లో ఆపరేషన్ బాంబీ బకెట్ లేటెస్ట్గా వచ్చిందేమో 2024. బాంబీ బకెట్ ఆపరేషన్ ఎవరు తీసుకొచ్చారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభించింది. ఆపరేషన్ బేతియా అంటే ఉత్తరప్రదేశ్, బాంబీ బకెట్ అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఎందుకు తీసుకొచ్చిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవులు ఉంటాయి కదా, ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో మంటలను ఆర్పడానికి ఐఏఎఫ్ పెట్టిన పేరు, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పెట్టిన పేరే ఆపరేషన్ బాంబీ బకెట్. ఇటీవల కాలంలో ఆపరేషన్ బాంబీ బకెట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అడవుల్లో మంటలను ఆర్పడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పెట్టిన పేరే బాంబీ బకెట్. అలాగే ఆపరేషన్ సర్వశక్తి కూడా వార్తలో ఉంది. సర్వశక్తి 2024 లేటెస్ట్గా వచ్చిన ఇంపార్టెంట్. ఆపరేషన్ సర్వశక్తి ఇంపార్టెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను లేదా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ వారు పెట్టిన పేరే ఆపరేషన్ సర్వశక్తి. అలాగే ఆపరేషన్ స్మైల్ వార్తలో ఉంది. ఆపరేషన్ స్మైల్ ఇది 2024. ఆపరేషన్ స్మైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నాన్న అంటే గమనించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణలో తప్పిపోయిన బాల కార్మికులను రక్షించడానికి పెట్టిన పేరే ఆపరేషన్ స్మైల్, అంటే చైల్డ్ లేబర్స్ కోసం వేసింది. అలాగే ఆపరేషన్ దోస్త్ మనం విన్నాం. ఆపరేషన్ దోస్తీ 2023 అంటే టర్కీ సిరియా దేశాల్లో భూకంపం రావడం వల్ల అక్కడ ఉన్న బాధితులకు భారతదేశం సహాయం చేసింది. ఏ పేరుతో అంటే ఆపరేషన్ దోస్త్. అలాగే ఆపరేషన్ కరుణ మాట్లాడుకున్నాం మనం 2023. మయన్మార్ దేశంలో మోర్చా తుఫాన్ వచ్చింది. మయన్మార్ దేశంలో మోర్చా తుఫాన్ కారణంగా అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం సహాయం చేసింది. ఏ పేరుతో అంటే ఆపరేషన్ కరుణ అనే పేరుతోని మనం మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్. అలాగే ఆపరేషన్ అజయ్ కూడా ఇంపార్టెంట్. 2023లో వచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ అజయ్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటివి మనం ఒక దగ్గర రాసుకుంటే నోట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొత్తగా 4 కంపెనీలకు నవరత్న హోదా. నిన్నటి కరెంట్ అఫైర్స్లో 3 కంపెనీలకు నవరత్న హోదా ఇచ్చారనేది మనం మాట్లాడుకున్నాం. అయితే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో 4 అనేది ఇవ్వడం జరిగింది. 4 అనేది రైట్ ఆన్సర్ నాన్న. నిన్న విన్న వీడియోలో ఇక్కడ క్లారిటీ ఇస్తాం మీకు. చూడండి, ప్రస్తుతం ఎన్ని అయ్యాం గుర్తుపెట్టుకుందాం. అసలు నవరత్న హోదా అంటే ఏంటి అంటే వార్షిక ఆదాయము టర్నోవర్ 10,000 కోట్లు ఉండి వరుసగా 3 సంవత్సరాలు లాభాలు ఆర్జిస్తూ ఉండాలి ఆ కంపెనీ. అలాంటి కంపెనీలకు ఏమిస్తారంటే నవరత్న హోదా ఇవ్వడం జరుగుతుంది. మరి లేటెస్ట్గా 4 కంపెనీస్కు నవరత్న హోదా ఇచ్చారు. అవి ఏంటి అంటే గమనించాలన్నా, రైల్టైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ NHPC. అండ్ థర్డ్ వన్ సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ SVJN అని పిలుస్తారు. ఫోర్త్ వన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SECI అని పిలుస్తారు. ఫస్ట్ మనం గమనిస్తే రైల్టైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు ఉన్నారంటే సంజీవ్ కుమార్ గారు ఉన్నారమ్మా, సంజీవ్ కుమార్. మరి సెకండ్ వన్ NHPC అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ అనేది 1975లో ఏర్పాటైంది. 1975లో ఏర్పాటు అవ్వడం జరిగింది. దీనికి ప్రస్తుతం ఎవరున్నారంటే రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు దీనికి ప్రస్తుతం చైర్మన్గా పనిచేస్తున్నారు, గోయల్. అండ్ థర్డ్ వన్ సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ SJVN 1988లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాన్న. ప్రస్తుతం చైర్మన్గా ఎవరు ఉన్నారంటే చాలా ఇంపార్టెంట్ సుశీల్ కుమార్ శర్మ గారు పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ SECI అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
దీన్ని 2011లో ఏర్పాటు చేయడం జరిగింది. లేటెస్ట్గా సెకీ చైర్మన్గా ఒక వ్యక్తి వచ్చేది మీకు తెలుసు, శివకుమార్ వేపకొమ్మ. ఎవరున్నారు ప్రజెంట్ చైర్మన్? శివకుమార్ వేపకొమ్మ. గమనించాలి, లేటెస్ట్గా వచ్చిన కొత్తగా 4 కంపెనీలకు నవరత్న హోదా. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి రైల్ టైమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎవరున్నారు? సంజీవ్ కుమార్ గారు చైర్మన్గా ఉన్నారు. సెకండ్ వన్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ చైర్మన్గా రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు ఉన్నారు. సట్లే జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్కి ఎవరున్నారమ్మా? సుశీల్ కుమార్ శర్మ గారు ఉన్నారు. ఇంపార్టెంట్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి శివకుమార్ వేపకొమ్మ ఉన్నారు. మరి దీనితో కలిపి ప్రస్తుతము భారతదేశంలో ఎన్ని నవరత్నాలు ఉన్నాయంటే చాలా చాలా ఇంపార్టెంట్, 25 నవరత్నాలు ఉన్నాయమ్మా, నవరత్న కంపెనీలు. మరి మహారత్నాలు ఎన్ని ఉన్నాయంటాడు? మహారత్నాలు 13, వెరీ వెరీ ఇంపార్టెంట్. నవరత్నాలు 25, మహారత్నాలు 13. మరి మినీరత్న అంట, మినీరత్న 1, మినీరత్న 2. మినీరత్న 1 ఎన్ని ఉన్నాయి నానంటే మినీరత్న 1 51. మినీరత్న 2 ఎన్ని ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతం అంటే 11. మినీరత్న 2 ఎన్ని? 11. ఇలా పోటీ పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం ఒక లింక్ చేసుకోవాలి. ఎన్టీపీసీ అంటాం, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 1975లో ఏర్పాటైందమ్మా. దీని ప్రజెంట్ చైర్మన్గా గుర్దీప్ సింగ్ గారు పనిచేస్తున్నారు. గుర్దీప్ సింగ్ గారు పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే హెచ్ఏఎల్ సిఎండిగా డికే సునీల్. హెచ్ఏఎల్ సిఎండిగా డికే సునీల్ అంటే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా డికే సునీల్ గారు ఇచ్చారు. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని పిలుస్తారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని పిలుస్తారు. మరి ఏం చేస్తుందంటే విమానాల యొక్క ముడి భాగాలు కానీ, సాయుధ దళాలు పనిచేసిన వ్యవస్థలు, సాయుధ బలాలు పనిచేసిన డిఫెన్స్ పరంగా కొన్న సరుకు రవాణా ఇవన్నీ చేస్తుంది, అంటే తయారు చేస్తుంది. ఎక్కువగా విమాన యొక్క ముడి భాగాలు, రక్షణ భాగాలకు చెందిన లేదా ఇస్రోకి కావాల్సిన మిసైల్స్ కానీ అండ్ డిఆర్డిఓకి సహాయపడుతున్న మిసైల్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటుంది. ఎవరు అంటే హెచ్ఏఎల్. ప్రస్తుతం పనిచేస్తున్న సిబి అనంతకృష్ణన్ నుండి ఎవరు బాధ్యత స్వీకరించారంటే డికే సునీల్ గారు బాధ్యతలను స్వీకరించారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి హెచ్ఏఎల్ అనే సంస్థ 1940లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయము బెంగళూరులో ఉందమ్మా, బెంగళూరు. హెచ్ఏఎల్ అనే సంస్థని ఎవరు ఏర్పాటు చేశారంటే 1940లో వాల్చంద్ హెరాచంద్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యూపీఐ అంతర్జాతీయ రికార్డు. యూపీఐ అంటే మనకు తెలిసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. లావాదేవీలు అంటే ఒకరి నుంచి నగదు రహిత లావాదేవీలు ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తూ ఉంటాం, అంటే ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మనం చేస్తూ ఉంటాం. మరి యూపీఐ మన భారతదేశం ఏర్పాటు చేసుకున్న ఒక ఆర్గనైజేషన్ లాంటిది. మరి దీని యొక్క ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మరి యూపీఐని నిర్వహించే సంస్థ అంటే ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే యూపీఐని గమనించాలి, ఎన్పిసిఐ వారు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మరి యూపీఐ అంతర్జాతీయ రికార్డ్ అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది చూద్దామా. గమనించాలి, పేసెక్యూర్ తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ నుండి జూలై 31 వరకు 1,00,000 కోట్ల లావాదేవీలు మన భారతదేశంలో ఉన్న యూపీఐ ద్వారా ఏప్రిల్ నుండి జూలై వరకు 1,00,000 కోట్ల లావాదేవీలు చేయడం జరిగింది. ఇతర చెల్లింపు వ్యవస్థలతో పోలిస్తే యూపీఐ ద్వారా ఎక్కువ లావాదేవీలు బదిలీ అవుతున్నాయి ఒకరి నుంచి మరొకరికి. నెక్స్ట్ చైనాకు చెందిన అలేపే. మన భారతదేశంలో యూపీఐ అని ఎలా పిలుస్తామో నగదు రహిత పంపిస్తాం కదా, అలాగే చైనాలో అలేపే అని పిలుస్తారు. ఓకే, చైనాకు చెందిన అలేపే. నెక్స్ట్ అమెరికా యొక్క పేపాల్. నెక్స్ట్ బ్రెజిల్కు చెందిన ఫిక్స్ ప్లాట్ఫామ్లను యూపీఐ వెనక నెట్టింది. ఇక్కడ గమనించాలి, అంటే చైనాకు చెందిన అలేపే అనే సంస్థ, మరి అమెరికాకు చెందిన పేపాల్, బ్రెజిల్కి చెందిన ఫిక్స్ ప్లాట్ఫామ్లను యూపీఐ వెనక నెట్టింది. అంటే మన భారతదేశం యొక్క యూపీఐ ముందు అడుగులో ఉందని గమనించాలి.
భారత్లో 40% పైగా చెల్లింపులు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ పేమెంట్స్ ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతున్నాయి. అలాగే రీసెంట్గా మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ఉంటానే మళ్ళీ కొత్తగా ఇంకా ప్రజలకు, కస్టమర్లకు, వినియోగదారులకు తక్కువ సమయంలో ఎక్కువ బెనిఫిట్స్ జరిగేలాగా లేటెస్ట్గా యూఎల్ఐని కూడా ఏర్పాటు చేసింది. మనం చూసాం వార్తలో. యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ దీన్ని తీసుకొస్తాం త్వరలో అని ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ప్రకటించారు. అంటే యూపీఐ ఉండగానే యూఎల్ఐని కూడా తీసుకొస్తాము, అంటే ప్రజలకి అందుబాటులో ఉండే విధంగానే. మరి ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఈయన ఆర్బీఐకి 25వ గవర్నర్గా పనిచేస్తున్నారనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే పారా ఒలింపిక్స్లో మరో పథకం. మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం పారా ఒలింపిక్స్ 2024 ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్లో జరుగుతున్నాయి ప్రజెంటు. మరి ఆగస్ట్ 30 రోజున భారతదేశం ఒకే ఒక రోజులోనే 4 పథకాలు సాధించిందని నిన్నటి క్లాస్తో మనం చెప్పుకున్నాం. 4 పథకాలు సాధించి దీంట్లో గోల్డ్ పథకం సాధించిన వ్యక్తి ఆవని లేఖర్ అని మాట్లాడుకున్నాం. ఆవని లేఖర. మరి ఈ 4 పథకాలకు మరొక పథకం యాడ్ చేస్తే 5 అవుతుంది కదమ్మా. ఈ 5లో మనం గమనించాలి, ఒక గోల్డ్ వచ్చింది, గోల్డ్, 1 ఏమో సిల్వర్ అండ్ 3 బ్రాంజ్, అంటే కాంస్య పథకాలు వచ్చేమో. ఇక్కడ గోల్డ్ ఆవని లేఖరకు వచ్చిందని మాట్లాడుకున్నాం. షూటింగ్ విభాగంలో నిన్నటి రోజున 4 మెంబర్స్ని కూడా మనం మెన్షన్ చేస్తాం. మరి లేటెస్ట్గా మనకి ఒక పథకం సాధించారు. ఆమె ఎవరు? పారా ఒలింపిక్స్లో మరో పథకం. మరి ఏ పథకం సాధించారు ఆమె అంటే కాంస్య పథకాన్ని సాధించారు. ఆమె పేరు గమనించాలమ్మా, రూబీనా ఫ్రాన్సిస్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంటే షూటింగ్ విభాగంలో ఈమె పథకం సాధించింది. రూబీనా ఫ్రాన్సిస్ ఎవరంటే మధ్యప్రదేశ్లో జబ్బల్పూర్కి చెందిన వ్యక్తి. రూబీనా ఫ్రాన్సిస్ అంటే పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులు ఆడే ఆటలు, అంటే డిజబిలిటీస్ ఆడే ఆటలని గుర్తుపెట్టుకోవాలి. ఈసారి పారా ఒలింపిక్స్లో భారతదేశం 25 పథకాలు సాధించాలని లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు 5 పథకాలు సాధించి, లాస్ట్ టైం 2020 మనకి టోక్యో ఒలింపిక్స్లో అయితే 19 పథకాలు సాధించింది అప్పట్లో. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, హర్యానా పోలింగ్ తేదీ మార్పు అనేది వార్తల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ 5కి మార్పు చేశారు. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8 అమ్మ. యాక్చువల్గా మనకి నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో పోలింగ్ అంటే ఇక్కడ ఎలక్షన్స్ మనకి అక్టోబర్ 1న జరగవలసిన పోలింగు అక్టోబర్ 5కి మార్పు చేశారు. దీనికి కారణం ఏంటి చెప్తా. అక్టోబర్ 2న బిస్తోయిల పండుగ కారణంగా మనకి బిస్తోయి పండుగ అని పిలుస్తారు. అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో ఎక్కువగా బిస్తోయి పండుగ అనేది జరుపుకుంటారు. దీనికి కారణంగా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వాయిదా వేయడం జరిగింది. హర్యానాతో పాటుగా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాజీవ్ కుమార్. మరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా సుఖబీర్ సింగ్ సంతు అండ్ జ్ఞానేష్ కుమార్. ప్రస్తుతం భారతదేశానికి ఎన్నికల కమిషనర్, ఒక ప్రధాన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమారు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుఖబీర్ సింగ్ సంతు, జ్ఞానేష్ కుమార్. ఇటీవల కాలంలోనే భారతదేశానికి 18వ లోక్సభ ఎలక్షన్ జరిగాయి. 18 లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా పనిచేస్తున్నారు. 18 లోక్సభ ఎలక్షన్లో ఎన్డీఏ పార్టీ విజయం సాధించింది. మనకు తెలుసమ్మా, ఎన్డీఏ పార్టీ అనేది విజయం సాధించింది. అలాగే ఇక్కడ భారతదేశంలో తొలిసారిగా ఇంటి దగ్గర నుండే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించిన రాష్ట్రం అంటాడమ్మా కర్ణాటక. కర్ణాటక అనేది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, ఢిల్లీ సిఎస్గా ధర్మేంద్ర. ఓకే, ఢిల్లీ సిఎస్గా ధర్మేంద్ర అంటే చీఫ్ సెక్రటరీగా వచ్చింది ఎవరంటే ధర్మేంద్ర. మరి ధర్మేంద్ర 1989 ఐఏఎస్ అధికారికి చెందినవారు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ సిఎస్గా ఉన్న ధర్మేంద్ర ఢిల్లీ సిఎస్గా సెప్టెంబర్ 1న బాధ్యతను స్వీకరిస్తున్నారు, అంటే ఈ రోజున. మరి ప్రస్తుత ఢిల్లీ సిఎస్ నరేష్ కుమార్ పదవీ కాలం పూర్తయింది. అంటే నిన్నటి రోజు వరకు పనిచేస్తున్న నరేష్ కుమార్ పదవీ కాలం అనేది ఢిల్లీ సిఎస్గా పూర్తయింది. ఆయన ప్లేస్లో వచ్చిన ధర్మేంద్ర అని గుర్తుపెట్టుకొని లేటెస్ట్గా వచ్చిన ఢిల్లీ సిఎస్ ధర్మేంద్ర. మరి ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం తెలుసు మనకి. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఎవరున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఈయన యొక్క పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నరు వినయ్ కుమార్ సక్సేనా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ అనేది ఒక మనకి కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ అనేది ఉంటుందమ్మా. కాలుష్యం ఎక్కువ గురవుతుంది. కాలుష్యానికి ఎక్కువ గురవుతుంది నగరం కూడా ఢిల్లీ అనేది వార్తల్లో వింటాం. అలాంటి ఢిల్లీలో ఉన్న కాలుష్యాన్ని అరికట్టడానికి అంటే ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే కృత్రిమ వర్షాలను కురిపించడానికి ఐఐటి వారు వార్తలకు వచ్చారు. అంటే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ అరికట్టడానికి ఐఐటి కాన్పూర్ వారు వార్తలకు వచ్చారు. ఐఐటి కాన్పూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి కృత్రిమ వర్షాలను ఇటీవల కాలంలో కురిపించడానికి ఐఐటి వారు వార్తలకు వచ్చినట్టే ఐఐటి కాన్పూర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొత్తం ఐఐటీస్ 23 ఉన్నాయమ్మా. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం ఐఐటీస్ 23. అలాగే మన ఇండియాలో ఐఐటి మద్రాస్ అనేది బెస్ట్ ఐఐటిగా వార్తలో ఉంది. బెస్ట్ ఐఐటిగా కదం అనే కృత్రిమ మోకాలు తీసుకొచ్చింది. కదం అనే కృత్రిమ మోకాలు ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్. ఒక ఆర్టిఫిషియల్ లెగ్. అలాగే దివ్యాంగుల కోసం అంటే మన ఫిజికల్ హ్యాండిక్యాప్టర్స్ కోసం నియో స్టాండ్ అనే ఒక వీల్ చైర్ని కూడా ఏర్పాటు చేశారు ఐఐటి మద్రాస్ వారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఐఐటీస్ నుంచి మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, అవి విశ్రాంత పోరాటం అలుపెరిగిన నైజం అని ఎందుకు వార్తలకు వచ్చారు? మనకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏకకాలం ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసే ఘనత మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రస్తుతము మనకి సీఎంగా పనిచేస్తున్నారు ఈయన. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడికి నేటితో 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడంట. అంటే ఈ రోజు నాటికి సెప్టెంబర్ 1, 2024 నాటికి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈయన ఫస్ట్ టైం ఇప్పుడంటే 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఈయనకి ఐటెక్ ముఖ్యమంత్రిగా పేరు కూడా ఉంది. అంటే పర్యావరణానికి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇచ్చారు గతంలో. మరి ఇప్పటి వరకు ఈయన సీఎంగా ఎప్పుడో పనిచేస్తారంటే 1995, నెక్స్ట్ 1999 అండ్ 2014, 2024 దాదాపుగా 14 ఇయర్స్ పనిచేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ఇయర్స్ కంప్లీట్ అవుతే ఇంకా ఆయనే ఘనత ఇంకెవరు సాధించలేరని వార్తల్లోకి వచ్చింది. ఎక్కువ కాలం సీఎంగా పనిచేయడం అనేది 15 సంవత్సరాల ప్రతిపక్ష నేత కూడా పనిచేస్తారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేత కూడా పనిచేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ పత్రికలు అంటే ఇంటర్నేషనల్ పరంగా కొన్ని అంటే టైటిల్స్ ఇచ్చాయి. నెక్స్ట్ అంతర్జాతీయ పత్రికలు ఇచ్చిన బిరుదులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినవి ఏమని ఇచ్చారమ్మా? ఫస్ట్ గమనిస్తే ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అనే పేరు కలదు. అండ్ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అని కూడా పిలుస్తారు. బీబీసీ వారు ఏమని పిలుస్తారంటే సైబర్ సావి సీఎం, సైబర్ నేరాలని అరికట్టడానికి కూడా ఈయన ఎంతో ప్రయత్నం చేస్తారు. అండ్ సిఎన్ఎన్ వార్తా సంస్థ వారు ఏమని చెప్పారంటే CEO ఆఫ్ ఏపీ. చాలా దేశాలు ఈయన యొక్క తెలివిని ఈయన ఆనెస్టీ ఈయన దగ్గర ఉన్న మేధావితనం గమనించి చాలా దేశాలు CEOగా పనిచేయమని కోరాయి. అయినా సరే ఈయన చేయలేదు. అందుకని ఈయన CEO ఆఫ్ ఏపీ అని పిలుస్తారనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు. ఇటీవల కాలంలో జిల్లాలలో ఉన్న న్యాయస్థానాలు సక్రమంగా పనిచేయాలి. మంచిగా పనిచేస్తే మహిళలకు ఎటువంటి ఆటంకం జరగదు, మహిళలకు రక్షణ కల్పించవచ్చని
ఒక మీటింగులో, ఒక సభలో, ఒక సమావేశంలో భారతదేశానికి చెందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది నిన్నటి రోజున. ఎక్కడ జరిగింది ఈ సమ్మిట్ అంటే ఈ సదస్సు భారత మండపంలో జరిగింది. భారత మండపం అంటే న్యూఢిల్లీలో జరిగిందమ్మా. 18 G20 సమ్మిట్ కూడా భారతదేశంలో జరిగింది. సెప్టెంబర్ 9, 10 తేదీలో, సెప్టెంబర్ 9, 10 తేదీలో. ఏ ఇయర్ అంటే 2023లో. అది ఓవరాల్గా 18 G20 సమ్మిట్ మన ఇండియాలో జరుపుకున్నాం భారత మండపంలో. ఈ భారత మండపం ముందు జరుపుకున్నప్పుడే మనకి 28 అడుగుల 28 ఫీట్స్ అంటే 28 అడుగుల నటరాజస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. నటరాజస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఆ భారత మండపంలోనే. మరి ఈ జాతీయ సదస్సులో ఎవరు పాల్గొన్నారమ్మా అంటే నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. దేని గురించి ప్రస్తావించారంటే మహిళలపై జరిగే నేరాలపై భద్రత. మహిళలపై ఎక్కువగా జరుగుతున్న నేరాలు ఇటీవల కాలంలో కోల్కతా ట్రైనీ డాక్టరు, ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినాయి. అవన్నీ చూసాం మనం. ఎక్కడ చూసినా మహిళలకు భద్రత లేదని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల కోల్కతా, తానే నగరాల్లో జరిగిన ఘటనలపైన కూడా ప్రస్తావించారు. అలాగే మహిళలకు రక్షణ కల్పించడానికి మేము 2019లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పథకాన్ని కూడా తీసుకొచ్చామనేది దీంట్లో ప్రస్తావించారు. ఓకే, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలలోన జిల్లా కోర్టులు అనేది రక్షణ కల్పిస్తూ ఉంటాయి మహిళలకి. జిల్లా కోర్టులు అనేవి వెన్నుముక్క అంట. జిల్లా కోర్టులు అనేవి మన దేశానికి వెన్నుముక్క లాంటివని ఎవరు ప్రస్తావించారంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారు ప్రస్తావించారు. డివై చంద్రచూడ్ గారు భారతదేశానికి 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ప్రారంభించి 75 సంవత్సరాల సందర్భంగా స్టాంపు ఆవిష్కరణ చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటయ్యేమో 2024 నాటికి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ సందర్భంగా స్టాంపును కూడా ఆవిష్కరణ చేశారు. అలాగే 75 రూపీస్ కాయిన్ కూడా ఆర్బీఐ ఇటీవల కాలంలో లేటెస్ట్గా ఆర్బీఐ కూడా రిలీజ్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో లేటెస్ట్గా ప్రస్తావించారు. ఎవరికంటే మహిళలపైన జరిగిన నేరాలపైన భద్రత కల్పించాలి అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన. మనకి ప్రస్తుతం లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు మనకి గతంలో జోడో యాత్రను ప్రారంభించారు. గతంలో లేటెస్ట్గా డోజో యాత్రను కూడా ప్రారంభిస్తామని వార్తల్లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డోజో యాత్రను ప్రారంభిస్తామని కూడా చెప్పారు. డోజో అనే పదం మార్షల్ ఆర్ట్స్లో వాడతారమ్మా. మార్షల్ ఆర్ట్స్లో వాడే పదం ఇది డోజో యాత్ర. లేటెస్ట్గా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అయిన ఒక మనకి పేపర్లో రావడం జరిగింది. మేము త్వరలో డోజో యాత్రని ప్రకటిస్తాము. దానివల్ల క్రీడాకారులకి ఇంకా బెనిఫిట్స్ జరుగుతూ ఉంటుంది. వారు శారీరకంగా మానసికంగా చాలా నెక్స్ట్ హెల్తీగా ఉంటారని చెప్పడం కూడా జరిగింది మనకి. మరి అయితే రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 8న డాలస్లో అమెరికా ఉన్న డాలస్లో ప్రస్తావిస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీలో వాషింగ్టన్ డీసీ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీలో ఈయన ప్రస్తావించడం జరుగుతుంది, ప్రసంగిస్తూ ఉంటారు. నెక్స్ట్ డాలస్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటారు. టెక్సాస్ ఇటీవల కాలంలోనే మనకి టెక్సాస్ అనే రాష్ట్రంలో 90 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. హనుమంతుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ కూడా చేస్తాం. నెక్స్ట్ ప్రవాస భారతీయ కాంగ్రెస్ వ్యవహారాల చైర్మన్ అంటే ఎవరంటే ప్రవాస భారతీయ కాంగ్రెస్ వ్యవహారాల చైర్మన్ శామ్ పిట్రోడా చెప్పడం జరిగింది దీని గురించి. ఓకే, రాహుల్ గాంధీ అమెరికా పర్యటన అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం లోక్సభ నాయకుడిగా ఓం బిర్లా గారు పనిచేస్తున్నారు, 18వ లోక్సభ స్పీకర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. సెంట్రల్ సూపర్వైజర్ బోర్డు సభ్యురాలుగా ఎవరు వచ్చారంటే బైరెడ్డి సబరి మరియు ఇంకో వ్యక్తి కూడా రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. అంటే దేశవ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షలు మనం చేస్తూ ఉంటారు. వాటిని నిషేధించే ఒక సంస్థ ఇది సెంట్రల్ సూపర్వైజర్ అనేది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సెంట్రల్ సూపర్వైజర్ బోర్డు అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా మనకి మన్సుఖ్ మాండవీయ గారు పనిచేస్తున్నారని గతంలో ఉండేది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే జేపీ నడ్డా గారు. గుర్తుపెట్టుకోవాలి,
జయప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా. మరి బైరెడ్డి సబరి ఎవరంటే నంద్యాల ఎంపీగా పనిచేస్తున్న డాక్టర్ బైరెడ్డి సబరి. అలాగే మహారాష్ట్రంలో ఎంపీ డాక్టర్ బచావో శోభా దినేష్ కూడా సెంట్రల్ సూపర్వైజర్ బోర్డు సభ్యురాలుగా నియమించడం జరిగింది. అంటే బచావో శోభా దినేష్తో పాటుగా ఎవరంటే బైరెడ్డి సబరి కూడా నియమితులయ్యారు అని గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ సూపర్వైజర్ బోర్డు దేని కింద పనిచేస్తుందమ్మా అంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఏఐ పోలీస్ ఆన్ డ్యూటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్ సాంకేతిక ప్రపంచంలో ఉన్న అంటే టెక్నాలజీ పరంగా మనుషులు కాకుండా రోబోలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపము మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ గమనిస్తే సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవం వచ్చిందన్నమాట. ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో సరికొత్త విప్లవం అనేది ఏర్పాటైందని చెప్పడం జరుగుతుంది. మరి ప్రపంచ దేశాల చూపు మొత్తం ఏఐ పోలీసింగ్ వైపే ఉంది. ఏఐ పోలీసింగ్ వైపే. అక్కడ పోలీసుల రక్షణ వ్యవస్థ అక్కడ కాపాడుకోలేకపోయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసులు కాపాడుతూ ఉంటారు, రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఏఐ వినియోగంలో ముందంజలో దుబాయ్ ఉందమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ పేసిన దేశం ఏంటంటే దుబాయ్ అనేది వార్తలోకి రావడం జరిగింది. చైనాలో ఏఐ పోలీస్ స్టేషన్, చైనాలో ఏఐ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ ఒక పోలీస్ కూడా లేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది చైనా. దీని మాదిరిగానే మనకి అమెరికా, యూకేలో కూడా ఏఐ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మరి ఏఐ పోలీసు వైపు భారత్ కూడా అడుగులు వేస్తుంది. మనం కూడా తీసుకురావాలి, దానికి సమాచారాన్ని, దాని యొక్క విప్లవాన్ని మనం వాడుకోవాలి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కూడా ఉపయోగించుకోవాలనేది మన ఉద్దేశం. మరి కేరళలో తొలి రోబో పోలీస్ స్టేషన్ సిద్ధం. అంటే కేరళలో మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో తొలి రోబో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సింగపూర్ దేశం పోలీసు శాఖలో ఏఐ రోబోలను ఏర్పాటు చేస్తుంది. సింగపూర్ దేశము పోలీసు శాఖలో ఏఐ రోబోలను ఏర్పాటు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి గమనిస్తామా, ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ రోబో, అలాగే ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా విన్నాం. ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ డెవిన్. ప్రపంచంలో తొలిసారిగా డెవిన్ అనే సాఫ్ట్వేర్ని మనకి అమెరికా దేశం ఏర్పాటు చేసింది. అలాగే ఇండియా ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎవరంటే దేవికా. దేవికా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఫస్ట్ ఏఐ స్కూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ అంటాడమ్మా. భారతదేశంలో తొలిసారిగా ఏఐ స్కూల్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? కేరళ. అలా కాకుండా ఏఐ టీచర్, ఒక పంతులమ్మే వచ్చి క్లాస్ చెప్తుంది. అంటే టీచర్ లేకపోయినా ఏఐ టీచర్ వచ్చి క్లాసులు చెప్తుంది. అక్కడ సేమ్ ఒక మనిషి రూపంలోనే ఉంటుంది. ఏఐ టీచర్, ఆమె పేరు ఐరిస్. కేరళ రాష్ట్రం తీసుకొచ్చింది. అలా కాకుండా భారతదేశంలో తొలిసారిగా ఏఐ యాంకర్, ఇండియా ఫస్ట్ ఏఐ యాంకర్ లేసా అని తీసుకొచ్చారమ్మా. లేసా ఒడిశా రాష్ట్రం తీసుకొచ్చింది ఏఐ యాంకర్. ఏఐ స్పోక్స్ పర్సన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్ దౌత్యవేత్త రాయబారి విక్టోరియా సి. విక్టోరియా సిని ఏ దేశం తీసుకొచ్చిందంటే ఉక్రెయిన్ దేశం తీసుకొచ్చింది. అలా రీసెంట్గా మనం వార్తల్లో విన్నాం. నిన్న మొన్న కూడా పేపర్లో రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఏఐ సిటీగా అమరావతిని మారుస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏఐ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే అమరావతి. అలాగే ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని మన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి ప్రకటించారు. ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ ప్రపంచాన్ని శాసిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మన కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఉపయోగము. ఆర్ఆర్బీ కానీ, రైల్వే కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, డిఎస్సికి ప్రతి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.